హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఏంటి మీలా రెడీ అయింది అనుకుంటున్నారా? మేమైతే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. జస్ట్ ఒక 2 డేస్కి చూడండి మా లగేజ్ అయితే ఎంత ఉందో. మా చిన్నోడిదే సగం లగేజ్ ఉంది ఇందులో. మా బాబాయ్ వాళ్ళైతే అమ్మవారిని చేస్తున్నారు, జమలమ్మ అమ్మవారు. మా ఇంటి కులదైవం అనమాట. అంటే మా నాన్నమ్మ వాళ్ళకనమాట ఇంటి కులదైవం. సో అది చేస్తున్నారని చెప్పి మేమైతే ఉండవెల్లి వెళ్తున్నాం. మా నాన్నమ్మ వాళ్ళది ఉండవెల్లి అల్లంపూర్ దగ్గరలో ఉంటుంది. మేమైతే నార్కర్నూలుకి వెళ్ళే రూట్లో ఇక్కడ జిన్నుకుంటా అని ఉంటుంది కదా, అక్కడైతే అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాము. మేము ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఏదైనా టెంపుల్స్ ఉంటే కంపల్సరీ అక్కడ దర్శనం చేసుకొని వెళ్తాం అనమాట. మేమైతే అమ్మవారికి కళ్ళు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ మేము కళ్ళు ఇంకా టెంకాయ అయితే తీసుకుంటున్నాం. చాలా బాగుంటుంది ఇక్కడ టెంపుల్ అయితే, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎవరైతే వెళ్ళకపోతే కంపల్సరీ అయితే వెళ్ళండి ఈ టెంపుల్కి. చిన్న టెంపుల్ అయినా చాలా బాగుంటుంది. అండ్ పక్కన ఇంకొకటి పెద్ద టెంపుల్ కూడా ఉంటుంది. మా చిన్నోని తీసుకునే టెంపుల్కి అయితే ఫస్ట్ టైం ఇది. మేము ఎప్పుడైనా కర్నూలు కలా వెళ్తున్నప్పుడు ఈ టెంపుల్ అయితే దర్శనం చేసుకుంటాం. మా అత్తమ్మ అయితే ఇంకా పూజ స్టార్ట్ చేసింది. అమ్మవారికి మొత్తం బొట్లు పెట్టి ఇంకా టెంకాయ కళ్ళు అయితే ఇంకా కొంచెం ముందు పోయాలన్నమాట. ఇక్కడైతే అమ్మవారికి ఇంకా టెంకాయ అవన్నీ అయితే కొడుతున్నారు. అండ్ ఎంతమందికి దేవుళ్ళు అంటే నమ్మకమో కామెంట్ చేయండి. మేమైతే చాలా ట్రస్ట్ చేస్తాం దేవుణ్ణి, చాలా నమ్మకం అసలు దేవుడు అంటే. కొంచెం మెయింటెనెన్స్ లేక ఇక్కడ కొంచెం ఈగలు అవన్నీ ఉన్నాయి. మంచిగా మెయింటెనెన్స్ చేస్తే కూడా ఇక్కడ ఈగలు అవన్నీ ఉండవు. టెంకాయ కొడుతున్నాం కాబట్టి కంపల్సరీ ఈగలు అయితే వస్తుంటాయి. మేమైతే ఈ అమ్మవారిని చాలా నమ్ముతాం. ఏదైనా కోరుకుంటే మాకు వెంటనే అయిపోతుందని ఒక స్ట్రాంగ్ నమ్మకం అనమాట ఇక్కడ అమ్మవారిది. అరవింద్ కూడా, అత్తమ్మ, మా ఇంట్లో అందరూ ప్రతి ఒక్కరు దేవుళ్ళని అయితే చాలా నమ్ముతారు. అరవింద్ ఇంకా అత్తమ్మ అయితే మొక్కుకుంటున్నారు. ఇంకా మేము మొక్కుకున్న తర్వాత మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ అస్సలు అవ్వలేదు, చిన్నోడు ఉన్నాడు కాబట్టి. ఇంకా నేను కూడా మొక్కుకుంటున్నా. చూడండి అసలు అమ్మవార్లని అదొక మంచి ఫీలింగ్ అనమాట. మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది నాకైతే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు. ఇంకా ఫైనల్గా అయితే కళ్ళు అయితే పోస్తున్నాము. కళ్ళు కూడా అమ్మవారికి చాలా మంచిది కాబట్టి ఏ అమ్మవారి దగ్గరికి వెళ్ళినా కళ్ళు అయితే తీసుకెళ్ళండి. ఇక్కడ మా ఆయన మా చిన్నోడు కూడా కళ్ళు పోస్తున్నారు. హెచ్డిఎన్ స్కూల్ అనమాట, నేను చదువుకున్న స్కూల్ ఇది. ఈ అంకుల్ కూడా నన్ను గుర్తుపట్టిండు. స్కూల్ బస్ రిజిస్ట్రేషన్ ఉందని చెప్పేసి తీసుకెళ్తున్నారంట. వాళ్ళు కూడా టెంపుల్ దగ్గర అయితే ఆగి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. మేము చదువుకున్నప్పుడైతే ఆ స్కూల్ మాత్రం చాలా బాగుంటుండే. ఎప్పుడైనా కుదిరితే మా స్కూల్ని కూడా బ్లాగ్ చేసి చూపిస్తా. చాలా బాగుంటుంది మా స్కూల్ కూడా. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం. దేవతని దర్శనం చేసుకొని ఒక మంచి ఇంకా పాజిటివ్ వైబ్తో అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒకటి క్లిక్ చేసేది వస్తుంది అనమాట. మనం ఫోన్కి వెనకాల తప్పించుకోవచ్చు. ఏడ పడితే ఆడ ఇట్లా బ్యాక్ పెట్టేసిండు అట్లా తీసుకో. కానీ ఫోన్కి వెనకాల గలీజ్గా అనిపిస్తుంది. అది ఎప్పుడు అక్కడ ఉంటుంది కదా. అవసరం ఉన్నప్పుడు పెట్టుకొని తీస్తే ఇంకా ఒకటి ఏమంటే రౌండ్ ఉండి నీకు ఒకటి చూపిస్తున్నాడు. జస్ట్ ఇట్లా పెట్టి మన ఫోన్ బ్యాక్ సిద్ధార్థ్ అదితిరావు పెళ్లి చేసుకున్న ఊరు గైస్ శ్రీరంగాపూర్ టెంపుల్. మా అమ్మమ్మ వాళ్ళు. శ్రీరంగాపూర్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. శ్రీరంగాపూర్ పెబ్బేరు దగ్గరలో ఉంటుంది. వనపర్తి దాటిన తర్వాతనే శ్రీరంగాపూర్ వస్తుంది. ఇక్కడ పెబ్బేరులో కాల్చిన చికెన్ అయితే చాలా ఫేమస్. మేమైతే ఇక్కడ కాల్చిన కూర తీసుకుంటున్నాం. మాకైతే చాలా ఇష్టం ఇదైతే. మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతిసారి తిందాం. మా అమ్మమ్మ వాళ్ళది శ్రీరంగాపూరే. సిద్ధార్థ్ ఇంకా అదితిరావు రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నారు కదా, ఆల్మోస్ట్ 1 year అవుతుందో ఏమో. వాళ్ళైతే ఆ శ్రీరంగాపూర్లోనే మ్యారేజ్ చేసుకున్నారు. టెంపుల్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. నాకు కుదిరినప్పుడు నేను ఎప్పుడైనా వ్లాగ్ తీసి పెడతా. శ్రీరంగాపూర్లో ఇంకా పెబ్బేరులో అయితే ఎక్కడ వెళ్ళినా చికెన్ అయితే ఫేమస్. ఇక్కడ ఏ టైంలో వెళ్ళినా చికెన్ అయితే కంపల్సరీ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అంకుల్ దగ్గర అయితే చాలా బాగుండే టేస్ట్ అయితే. మంచి జ్యూసీగా ఎంత బాగా ఉడికిందో అసలు చికెన్ అయితే. నాకు ఇంకా తినాలనిపిస్తుంది ఇప్పుడు వీడియో చూస్తుంటే కూడా. అంత బాగుండే టేస్ట్ అయితే. మాకైతే ఆకలి అవుతుందని చెప్పేసి మేము ఇక్కడ చికెన్ తీసుకుంటున్నాం. కొంచెం మళ్ళీ ఊరికి వెళ్ళే వరకు లేట్ అవుతుందేమో అని చెప్పి నేనైతే ఏం చూస్తున్నానేమో సీరియస్గా ఫోన్ చూస్తున్నా. అరవింద్ అయితే రికార్డ్ చేస్తున్నాడు వీడియో. చూడండి అసలు ఎంత మంచి కాలుస్తున్నారో బొగ్గుల మీద. అట్లా మంచిగా చికెన్కి కారం, ఉప్పు ఇంకా మసాలాస్ అన్నీ కలిపేసి ఇక్కడైతే అంకుల్ కాలుస్తున్నారు. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. ఎవరైనా శ్రీరంగాపూర్ సైడ్ వెళ్తే కంపల్సరీ కాల్చిన కూర తీసుకోండి. శ్రీరంగాపూర్ అనే కాదు, అల్లంపూర్ సైడ్ లేదా ఎక్కడ వెళ్ళినా కూడా మనకు దారిలోనే ఉంటుంది. ఇక్కడ పెబ్బేరులో కనిపించేస్తుంది కాల్చిన కూర అమ్మబడునని. టిగేసుకొని టేస్ట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది.
చూడండి గాయస్, అసలు ఎంత బాగుందో ఆ కలర్ చూడండి, ఎంత జ్యూసీగా ఉందో. నాకైతే చాలా నచ్చింది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. చూడండి అసలు తింటుంటే చెమటలు కూడా వస్తున్నాయి, అంత బాగుండే అసలు టేస్ట్ అయితే. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మాకు ఏదైనా ఇష్టమైనది ఉందంటే కాల్చిన కూర, ఇంకా మార్నింగ్ అయితే పూరి కూడా చాలా బాగుంటుంది అక్కడ శ్రీరంగాపూర్లో. మెయిన్ అయితే ఈవినింగ్ టైం కాల్చిన కూర బజ్జీలు అయితే చాలా బాగుంటాయి. ఎవరైనా అల్లంపూర్ సైడ్ వెళ్తే కంపల్సరీ శ్రీరంగాపూర్ టెంపుల్ కూడా విజిట్ చేసి వెళ్ళండి. శ్రీరంగాపూర్ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అసలు. ఆ టెంపుల్ కంప్లీట్గా వాటరే ఉంటాయి, మొత్తం టెంపుల్ చుట్టూ మొత్తం వాటరే ఉంటాయి, మిడిల్లో టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే చికెన్ మాత్రం చాలా బాగుంది. నేను మా ఆయన అయితే కుమ్మేస్తున్నాం ఇక్కడ చికెన్. అత్తయ్య అయితే బాబుని ఎత్తుకుంది. చికెన్ తినేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఆ చిన్నోడు ఇంకా అమ్మ అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు చూడండి. వాడికైతే ఫుల్ టైం పాస్ అయింది. పోయేటప్పుడు మాత్రం అస్సలు ఏడవలేదు, మంచిగా ఉన్నాడు. కానీ రిటర్న్ బ్లాగ్ కూడా చూపిస్తాను. మస్తు అసలు చిరాకు అయ్యింది అసలు. జర్నీ ఎక్కువైపోయింది మా చిన్నోడికి. ఇంకా మేమైతే చాలా దగ్గరకు అయితే వచ్చేసాం. మేమైతే ఈ ఫంక్షన్ చెట్ల కింద చేస్తామన్నమాట. చాలా బాగుంటుంది. అమ్మవారికి అయితే 3 years కంటిన్యూగా చేస్తాం. తర్వాత ఇంకా ఇల్లు కట్టుకున్నప్పుడు లేదా పెళ్ళి అప్పుడు లేదా ఇంకేదైనా మనకు చేయాలని మొక్కుకున్నప్పుడు అట్లా ఇంకా చేస్తారనమాట. ఇదైతే చాలా బాగుంటుంది. మంచి ఒక యాటను కోసి చేస్తారు. ఇక్కడైతే చెట్ల కింద చేస్తున్నారు చూడండి. అందరూ వచ్చేసారు మా చుట్టాలందరూ. మేమే లేట్ అసలు. చిన్నోడు పడుకోలేదని చెప్పేసి ఇంకా మేమైతే కొంచెం లేట్గా స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ లేట్గా లేచి అచ్చంపేట నుంచి ఆల్మోస్ట్ నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఒక 3.5 hours అయితే పడుతుంది. నియర్ కర్నూలు దగ్గర మా నానమ్మ వాళ్ళరు. అల్లంపూర్కి అయితే చాలా దగ్గర. మాకైతే అల్లంపూర్ జస్ట్ ఒక 20-30 minutes ఉంటుంది అంతే. ఆల్మోస్ట్ బార్డర్లో ఉంటుంది అనమాట మా నానమ్మ వాళ్ళది. నేనైతే మా చైల్డ్హుడ్ మొత్తం మా నానమ్మ దగ్గరనే స్పెండ్ చేసిన. నాకు అంత ఇష్టం అక్కడ ఉండడం. అప్పుడు ఇంకా మేమైతే మా బాబాయ్కి మా పిన్నికి అయితే బట్టలు తీసుకెళ్ళాం. అవి అయితే పెడుతున్నాం అనమాట. మేము వెళ్ళగానే మొత్తం అయిపోయింది. ఫస్ట్ అయితే మేమే పెట్టాం ఇక్కడ. ఇంతకుముందు అయితే ఇవన్నీ మమ్మీ వాళ్ళు చేస్తుండే. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఒక స్టేజ్కి వచ్చేసిన నేను కూడా, ఒక రెస్పాన్సిబిలిటీకి. ఏ ఫంక్షన్ అయినా సరే మనం గిఫ్ట్ తీసుకెళ్లే స్టేజ్కి అయితే వచ్చేసామన్నమాట. నేనైతే మా పిన్నికి చేరిచ్చేసా. ఇంకా అరవింద్ అయితే బాబాయ్కి టవాల్ వేసి బట్టలు అయితే పెడుతుండు. మా బాబాయ్ బ్లాక్ కలర్ వేసుకోడు. దానికోసం అయితే చాలా టైం అయితే పట్టింది. బ్లూ కలర్ ప్యాంట్ కోసం అని. ఆ బ్లూ కూడా బ్లాక్ లాగా కనిపిస్తుంది. మళ్ళీ ఒకవేళ అది వేసుకుంటాడా వేసుకోవడా అని చెప్పేసి మేము షాప్లోనే చాలాసేపు అయితే టైం వేస్ట్ అయిపోయింది. మీరు కూడా అలా ఎవరైనా ఉన్నారా బ్లాక్ కలర్ వేసుకోకుండా? మేమైతే వేసుకుంటాం, కానీ మా బాబాయ్ వాళ్ళు వేసుకోరు. ఇంకా మా డాడీ కూడా వేసుకోడు. మా డాడీ వాళ్ళు అయితే రాలేదు, ఒక చిన్న పని ఉందని చెప్పేసి వాళ్ళైతే ఆ రోజు అటెండ్ అవ్వలేదు. మేమైతే అటెండ్ అయ్యాం. ఇంకా మా బాబాయ్ అయితే వచ్చిన వాళ్ళందరికీ నాతోనే శారీస్ అయితే పెట్టించిండు. ఎందుకంటే నేను ఒక్కదాన్నే అమ్మాయిని అనమాట మా ఇంట్లో. మా డాడీకి నేను ఇంకా అన్న, బాబాయ్కి 2 కొడుకులే. సో నేను ఒక్కదాన్నే అమ్మాయిని కాబట్టి ఏ ఫంక్షన్ అయినా సరే మా పిన్ని నాతోనే ఇప్పిస్తుంది చీరలు. ఇంకా ఇంటికి ఒక్కదాన్నే ఆడపిల్లని కాబట్టి మా చిన్నోడైతే ఫుల్ ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఇంకా చెట్ల కింద నుంచి కార్లోకి అయితే తీసుకెళ్తున్నాం. కార్లో అయితే మంచిగా ఏసీ ఉండొచ్చు కాబట్టి. మా చిన్నోనికి అయితే కొంచెం ఏసీ అలవాటు అయింది గైస్. మేమైతే కూల్గానే ఉంచినాం వాడిని. ఇంకా నేనైతే ఇక్కడ అందరికీ వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి శారీస్ అయితే తీసుకొచ్చిరనమాట. అందరికీ నేనే ఇచ్చిన శారీస్. మా బాబాయ్ చిన్నప్పటి నుంచి కూడా నాకు ఫుల్ ఇంపార్టెన్స్ ఇస్తుండే. అసలు వాళ్ళ పిల్లల కన్నా కూడా నన్ను ఎక్కువ చూసుకుంటుండే. సేమ్ మా డాడ్ నన్ను ఎట్లా చూసుకుంటాడో ఇంకా అట్లనే చూసుకుంటాను నన్ను. ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే అసలు తిరుపతిలో ఒక బొమ్మ నచ్చింది నాకు. ఆ బొమ్మ కోసం అయితే ఆల్మోస్ట్ మేము ఒక 1/2 hour అట్లా తిరిగింటాం అనమాట. వద్దులే బాబాయ్ ఇంకెళ్ళిపోదాం అన్నా కూడా లేదు, నువ్వు అడిగినావు కదా తీసుకోవాలని చెప్పేసి 1/2 hour ఎతికి మరి నాకైతే ఆ బొమ్మ కొనిపించింది అనమాట. ఏదైనా నచ్చింది నాకంటే కంపల్సరీ తీసుకొస్తాడు అది నా కోసం. కానీ ఇవన్నీ చూపటి నుంచి అయినా మా డాడీ మా బాబాయ్ ఇద్దరు నేను అడిగితే అస్సలు కాదనలేదు. ఇద్దరితో మంచిగా ఉంటా. ఈరోజు కొట్లానా రేపు నార్మల్ అయిపోతా అంతే. నేను అంతా గులుక్కుంటా అయితే అసలు ఉండలేను, నా వల్ల కాదు అసలు. అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, మటన్ కొడుతున్నారు. మేమైతే చిన్నోని తీసుకొని ఇంకా కార్లోకి అయితే వచ్చాం. వాడు కొంచెం ఏడుస్తుండే అని చెప్పి ఇంకా మంచిగా ఇట్లా ఒక బొమ్మని పెట్టుకొని ఆడిస్తూ ఉండే. ఈ బొమ్మలు అయితే నేను ఇన్స్టాగ్రామ్ స్టోర్ నుంచి తీసుకున్నా. బాగున్నాయి ఇవి. పాండా బాక్స్ అనే ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకున్నా. క్లిక్ చేస్తే మనకు హనుమాన్ చాలీసా ఇంకా కొన్ని మంత్రాలు అయితే వస్తాయి. ఇంకా ఇదొకటి, ఇంకా కృష్ణుడి బొమ్మ ఒకటి తీసుకున్నా. ఈ 2 తీసుకున్నందుకు నాకు ఒక బెల్ కూడా ఫ్రీ వచ్చింది. నేను అవి కావాలంటే తర్వాత ఎప్పుడన్నా చూపిస్తాను. అందరికైతే శారీస్ ఇచ్చేసా. వీడి మధ్యలోనే ఏడుస్తుంటే నేను వెళ్తున్నా, పిన్ని నువ్వు ఇచ్చేసే వేరే వాళ్ళకి అని చెప్పేసిన. కొంచెం ఎండకి ఫస్ట్ టైం అనమాట ఇంత ఎండకి రావడం వాడు.
మేమైతే ఇంకా తినేసాం, అదంతా షూట్ చేయలేదు, కొంచెం బిజీలాగా ఉండే మొత్తం. ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి మా తమ్ముడు చూడండి అసలు ఎంత నవ్వు వస్తుందో. మా బాబాయ్ వాళ్ళ చిన్న కొడుకు అనమాట, నాకు చిన్న తమ్ముడు వీడు. ఇప్పుడే కేక్ ఎగ్ పఫ్ తిని వచ్చినాం ఫ్రెండ్స్. గ్లాస్ వాటర్ అవుతుంది. అది గ్లాస్ కాదు ఫ్రెండ్స్, బాటిల్. ఓకే సారీ ఫ్రెండ్స్. సూపర్ మార్కెట్కి వచ్చినాం ఫ్రెండ్స్. మా ఊర్లో బెస్ట్ సూపర్ మార్కెట్ ఫ్రెండ్స్. బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ? సూపర్ మార్కెట్ ఎందుకు ఫ్రెండ్స్? సూపర్ మార్కెట్లో ఐస్ క్రీమ్స్ బాగుంటాయి ఫ్రెండ్స్. ఇంకా ఐస్ క్రీమ్స్ తీసుకొని పోతున్నాం ఫ్రెండ్స్. మా బావ ఇప్పుడే దిగేస్తారు బొక్క. నాకోసం మాట్లాడి ఇప్పుడే మేము ఇక్కడ చూపించుకో ఫ్రెండ్స్. సూపర్ మార్కెట్కి వచ్చేస్తే మేము చాక్లెట్స్ మస్తున్నాయి ఫ్రెండ్స్. ఏం తీసుకోవాలి అర్థం అయితే లేదు, చాలా తిరుగుతుంది. ఇక్కడ కోన్ ఉంది, చాక్లెట్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకేమి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాక్లెట్ చాక్లెట్ ఫ్రెండ్స్ మా తమ్మునికి మైండ్ పని చేయట్లేదు ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్ ని చాక్లెట్ అనుకుంటుండే ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, ఇది చాక్లెటే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను చాక్లెట్ కోన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మా అక్క కూడా చాక్లెట్ కోన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మా అక్క కోసం చాక్లెట్ తీసుకున్నా ఫ్రెండ్స్. నా కోసమే తీసుకుంటున్నావా? నా కోసం కాదంట. లేదు, మా బావ అట్లా అంటారు ఫ్రెండ్స్. మా అక్క కోసమే మా బావ చాక్లెట్ తీసుకుంటున్నారు. ఫస్ట్ క్యాట్ తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇది మా ఊరు సూపర్ మార్కెట్. కిట్ క్యాట్ పెద్ద చూడు, పెద్ద సైజు ఉంది. కిట్ క్యాట్ కావాలన్నా డైరీ మిల్క్ తీసుకున్నాం. కిట్ క్యాట్ మా బావ కిట్ క్యాట్ ఫ్రెండ్స్. మా అక్క మాది పే చేస్తారు ఫ్రెండ్స్. మా ఊరు సూపర్ మార్కెట్ ఫ్రెండ్స్. బాగుందా ఫ్రెండ్స్? మీ ఊళ్ళో ఇలా ఉందా ఫ్రెండ్స్ సూపర్ మార్కెట్? అంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మా ఊరు సూపర్ మార్కెట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు టైం ఉంటుంది అక్క. నీకెందుకు ఉండదు టైం? నేను ఇప్పుడే అయిపోతున్నా ఫ్రెండ్స్. ఏమని హరీష్కా ఎట్లా ఫ్రెండ్స్? కొద్దిగా వేసినాం ఫ్రెండ్స్. వాళ్ళ పెళ్ళి అయింది గుడిలోనే. వాళ్ళ స్కూల్ ఇదే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అన్ని తిటపలు నేర్చుకుంటే స్కూల్ అని. ఇంక ఇదే అనమాట మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు. ఆల్మోస్ట్ ఈ ఇల్లు కట్టి 22 years అయిపోయింది. నేను పుట్టినప్పుడే ఇల్లు కట్టారనమాట. నా చైల్డ్హుడ్ మొత్తం ఈ ఇంట్లోనే అయిపోయింది అనమాట. నేనైతే సమ్మర్ రాగానే కంపల్సరీ వస్తుండే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి. చాలా బాగుంటుండే అప్పుడు, మంచిగా ఆడుకుంటుండే ఇక్కడికి వచ్చి. మా ఫ్రెండ్స్ కూడా చాలా ఉంటుండే. ఇప్పుడు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా ఎవ్వరం కూడా కలవట్లేదు అసలు, ఏమున్నా ఫోన్స్లోనే. హాయ్ ఫ్రెండ్స్, మా అన్న ఈరోజు చాలా కష్టపడుతున్నారు. డ్రమ్ము కొడుతున్నారు ఫ్రెండ్స్. ఇక చూడ నాకు సీరీ డ్రమ్ నీట్గా చేసేసాడు పడుతున్నారు ఫ్రెండ్స్. చాలా కష్టపడుతున్నారు ఈరోజు నుంచి. మా ఫంక్షన్ ఉందని మా అన్న చూడండి ఫ్రెండ్స్, చాలా కష్టపడుతున్నాడు. ఆయన కోసం ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇంకా నైట్కి అయితే బాబాయ్ కాల్చిన చికెన్ తీసుకొచ్చిండు. ఇంకా వీళ్ళు మ్యాచ్ చూస్తూ మంచిగా చిల్ అవుతారు. కాల్చిన కూర ఇంకా థమ్స్అప్ అవన్నీ తాగుతూ. ఈరోజు మ్యాచ్ జరుగుతుంది ఫ్రెండ్స్, చూస్తున్నారా ఫ్రెండ్స్? ఈరోజు ఫైనల్ ఫ్రెండ్స్. పంజాబ్ చాలా బాగా ఆడుతుంది ఫ్రెండ్స్. ఈరోజు మా బావాలు వచ్చిన ఫ్రెండ్స్, మా అక్క కూడా వచ్చింది ఫ్రెండ్స్. అందుకు మేము కాల్చిన మటన్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. మ్యాచ్గా చిల్ అవుదామని లైట్గా. చూడండి ఫ్రెండ్స్, మీరు మ్యాచ్ మీరు మ్యాచ్ చూస్తూ ఏమైనా చిల్ అవుతున్నారా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా దానికోసం ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్.